ఒరిజినల్ ఓలా నుంచి వచ్చింది. ఇదైతే స్లిప్పరీ అవదంట, సింథటిక్ అంట, బాగుంటుందని చెప్పారు. చూద్దాం. ఓకే, ఫ్లోర్ మ్యాట్ అయితే ఇలా ఉంది. దీనికి ఎటువంటి లాక్స్ చూడండి, ఇక్కడ నుండి ఈ లాక్ లోపల సెట్ చేయొచ్చు. ఇట్లా ఇక్కడ సేమ్ నేను ఇక్కడ లాక్. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ వివేక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, దేవుని మనస్ఫూర్తిగా అయితే చాలా బాగున్నాయి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, చాలా మంది ఓలా S12 సెకండ్ జనరేషన్ లో మనకి అన్ని బాగున్నాయి, కానీ మనకి మెయిన్ మైనస్ అంటే ఇక్కడ వీళ్ళు ఫ్లాట్ గా చెక్కారు ఫుట్ రోస్ట్, కానీ ఇక్కడ ఈ ఫుట్ బోర్డ్ పైన మాత్రం మ్యాట్ ఇవ్వరు. చాలా మంది ఈ మ్యాట్ లేక కింద స్క్రాచెస్ పడుతుంటాయి, కానీ నేనైతే ఫ్లిప్కార్ట్ లో ఈ మ్యాట్ కొన్నాను. అరౌండ్ నాకు 300 ఉంటుంది. ఇదైతే కొన్నాను, కానీ దీనిలో మైనస్ అంటే దీనికి ఎటువంటి స్క్రూస్ ఏం ఫిక్స్ చేయం కాబట్టి ఇది ఇలా పెట్టినప్పుడు ఇట్లా జారి పడిపోతూ ఉంటుంది. చాలా మంది దీన్ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఓలా వాళ్ళు అఫీషియల్ గా ఆ ఫ్లోర్ మ్యాట్ ఇది రిలీజ్ చేశారు. నేనైతే ఆ సైట్ లోకి వెళ్ళి ఆ ఫ్లోర్ మ్యాట్ అయితే తీసుకుని, ఆ ఫ్లోర్ మ్యాట్ ఈ రోజు డెలివరీ అయింది. ఈ ఫ్లోర్ మ్యాట్ లోపల ఎలా ఉంది అంతా కూడా ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బాక్స్ అన్బాక్స్ చేసి లోపల ఎలా ఉంది ఏమి చూద్దాం. ఇంతవరకు అయితే యూట్యూబ్లో ఈ వీడియో నేను చాలా సెర్చ్ చేశాను, ఎక్కడ దొరకలేదు ఒరిజినల్ మన ఫ్లోర్ మ్యాట్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఆర్డర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఒరిజినల్గా ఓలా ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. ఇక్కడ ఓలా లోగో కూడా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడైతే లోపల ఈ ఫ్లోర్ మ్యాట్ ఎలా ఉందో మనకి చెప్పి నేనైతే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇదైతే అరౌండ్ నాకు 600 పడింది. లోపల అయితే చూడండి, ఒరిజినల్ ఓలా నుంచి వచ్చింది. ఇదైతే స్లిప్పరీ అవదంట, సింథటిక్ అంట, బాగుంటుందని చెప్పారు. చూద్దాం. ఓకే, ఫ్లోర్ మ్యాట్ అయితే ఇలా ఉంది. దీనికి ఎటువంటి స్క్రూస్ అయితే ఇవ్వలేదు. నాకు తెలిసి మనకు ఓల్డ్ స్క్రూస్ ఉంటే ఆ స్క్రూస్తో దీన్ని ఫిక్స్ చేయలేమో. క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. వెయిట్ కూడా చాలా వెయిట్గా ఉంది. ఇంకోటి అంటే ఇక్కడ ఏదో కొంచెం 3mm స్టిక్స్ ఇచ్చినట్టు, అంటే ఇవి ఓకే, ఇది పడిపోకుండా, ఇది అంటే స్లిప్ అవ్వకుండా దీనికి వెళ్తే 3mm టేప్ అవి ఇచ్చినారు. ఇది మనము ఫ్లిప్కార్ట్లో కొనింది అయితే ఇది అసలు ఎట్లా ఉందో, ఇది ఎటువంటి హోల్స్ లేవు ఫిక్స్ చేయడానికి. దీనికైతే హోల్స్ ఉన్నాయి ఫిక్స్ చేయడానికి. ఇది కూడా చూడండి, షేప్ ఇదంతా చిన్నదిగా ఉంది, ప్లస్ ఇదంతా పెద్దగా ఉంది. ఓలా ఒరిజినల్ ఇలా ఉంటుంది. ఒరిజినల్ ఇంకో ప్లస్ పాయింట్, ఒరిజినల్ దానికి ఇక్కడైతే వీళ్ళు ఎలా ఇచ్చారో ఈ ఫుట్ రోస్ట్ కొన్ని డిజైన్ సేమ్ డిజైన్ ఇచ్చారు. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే ఇది యూట్యూబ్లో ఎక్కడ లేదు ఒరిజినల్. నేనే ఫస్ట్ టైం అన్బాక్స్ చేస్తున్నాను. మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఇంకోటి ఏమో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓల్డ్ స్క్రూస్ అన్ని రిమూవ్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేయాలి. నా దగ్గర ఎల్ఎంకి ఉంది. ఎల్ఎంకి దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒరిజినల్ ఫ్లోర్ మ్యాట్. ఈ ఫ్లోర్ మ్యాట్ మనం ఇన్స్టాల్ చేయాలంటే దీనికి ఎటువంటి స్క్రూస్ ఇవ్వాలి, కానీ స్క్రూస్ ఇవ్వకపోయినా స్క్రూస్ ఇవ్వడానికి హోల్స్ అయితే ఇచ్చారు. ఈ హోల్స్ లో స్క్రూస్ ఆల్రెడీ మన ఉంది కదా ఒరిజినల్ ఫ్లోర్ మ్యాట్, దీనికి ఆల్రెడీ ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ తీసేసి మనం దీనికైతే ఫిక్స్ చేయాలి. ప్లస్ కాబట్టి మనం ఇప్పుడైతే ఈ స్క్రూస్ రిమూవ్ చేయాలంటే మన దగ్గర అయితే 4mm ఎల్ఎంకి 4mmకి వెళ్తే ఇప్పుడైతే మనం దీన్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడైతే నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత మనము ఈ స్క్రూస్కే ఈ ఫ్లోర్ మ్యాట్ అయితే ఫిక్స్ చేయాలి. అసలు ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. ఇక్కడ చూడండి, ఇదైతే నా ఒరిజినల్, ఇది మొత్తం ప్లాస్టిక్. ఇక్కడ చూడండి మొత్తం స్క్రాచెస్ పడిపోయి, ఇలా స్క్రాచెస్ పడుతుందని చెప్పి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. కానీ ఫ్లిప్కార్ట్లో కొనింది కూడా వేస్ట్. ఎందుకంటే దానికి ఎటువంటి స్క్రూస్ ఇలా జారి పడిపోతుంది, కానీ చాలా కష్టంగా. ఇప్పుడైతే ఒరిజినల్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు కాబట్టి దీన్ని అయితే నేను ఫిక్స్ చేస్తాను. ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇది చాలా బాగా ఫిక్స్ అవుతుంది. చాలా బాగుంది క్వాలిటీ కూడా. మొదటిగా నేను ఇప్పుడు రిమూవ్ చేసి దీని అయితే ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంది అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, స్క్రూస్ అన్ని రిమూవ్ చేసేసాను. స్క్రూస్ అన్ని మనం ఫస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాము. స్క్రూస్ పక్కన పెట్టుకున్న తర్వాత అసలు ఈ మ్యాట్ అయితే ఎట్లా ఫిక్స్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాము. ఒకసారి దగ్గర చూపి కరెక్ట్గా చూడండి, ఇక్కడ కింద మ్యాట్ ఎలా ఉందో సేమ్ డిజైన్ ఇచ్చారు. కానీ ఇది ప్లాస్టిక్, ఇది పక్కా ఇది ఒకలాంటి సింథటిక్ రబ్బర్ లాగా నాన్ స్టిక్కబుల్ గా చాలా క్వాలిటీగా ఉంది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మ్యాట్ మొత్తం ఫిక్స్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మన దగ్గర ఉన్న స్క్రూస్ కానీ రిమూవ్ చేసాం కదా, ఆ స్క్రూస్ కానీ దీనిలో కానీ ఫిక్స్ చేసినామంటే కరెక్ట్గా దీనిలో ఫిక్స్ అయిపోద్ది. చాలా బాగా ఇచ్చారు. లాక్స్ చూడండి, ఇక్కడ నుండి ఈ లాక్ లోపల సెట్ చేయొచ్చు. ఇట్లా ఇక్కడ సేమ్ నేను ఇక్కడ లాక్ అయిపోద్ది. అట్లా ఇటుపక్క కూడా సేమ్ అట్లా ఇచ్చినాడు. ఇక్కడ పైన కూడా ఇచ్చినాడు. పైన లాక్ చేసిన తర్వాత ఏదైనా ఇక్కడ ఏమైనా జారిపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3mm 2 సైడ్ టేప్. చూడండి, ఈ విధంగా మనము 2 సైడ్ టేప్ ఇచ్చినాడు. ఈ టేప్ ఇక్కడ ఫిక్స్ చేసేసి ఇది కానీ వేసానుకో వెల్క్రో అట్లా ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఇట్లా స్టిక్ అవుతుంది. ఇది మొత్తానికైతే
ఇప్పుడైతే నేను దీని స్క్రూస్ కూడా వేసేస్తాను. స్క్రూస్ వేసిన తర్వాత ఇంకా నీకు ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది, సూపర్ ఉంది కదా. ఇది ఒరిజినల్ ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ మ్యాట్. ఇన్ని రోజులు మనము అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొన్నాం, అంతా ఒరిజినల్ కాబట్టి చార్వి. ఇదికైతే ఒరిజినల్. ఇప్పుడైతే నేను దీనికైతే స్క్రూస్ ఫిక్స్ చేస్తాను. చూడండి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే కరెక్ట్గా, వాళ్ళు ఇచ్చిన ఓల్డ్ స్క్రూస్ కూడా ఏమీ లేదు. ఆల్రెడీ వెహికల్తో వస్తాయి కదా మనకు స్క్రూస్, ఆ స్క్రూసే రిమూవ్ చేసి సేమ్ ప్లేస్లో దీన్ని ఫిక్స్ చేస్తాం కాబట్టి నీట్గా ఫిక్స్ అయిపోతుంది. మన దగ్గర 4mm ఎల్లింగ్కి ఉంటే ఎల్లింగ్కి దీన్ని అయితే మనం ఫిక్స్ చేయొచ్చు. నేనైతే ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. నేనైతే యూట్యూబ్లో చాలా ఎత్తికాను అసలు ఒరిజినల్ మ్యాట్ ఎలా వస్తుంది, ఎక్కడ నాకు రెఫరెన్స్ అయితే ఒక్క వీడియో కూడా దొరకలేదు. సరే ఎలా అయినా రాని అని చెప్పి ఇంకా ఒరిజినల్ ప్రోడక్ట్ బాగానే ఉంటుందని చెప్పి నేను ఆర్డర్ పెట్టిన 1 వీక్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఇవి తీసి ఒకసారి ఫిక్స్ చేసి మీకు చూపిద్దామని అయితే నేనైతే వీడియో తీస్తున్నాను. డైలీ నేనైతే దీని మీద చాలా ప్రాబ్లమ్ ఫేస్, ఎందుకంటే అది చాలా స్కిట్ అయిపోతూ ఉంటుంది, ఆ మ్యాట్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఐ థింక్ అసలు మ్యాట్ పక్కా ఫిక్స్ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా, అసలు సూపర్ అండ్ సూపర్గా ఫిక్స్ అయ్యింది. ఇంకా ఎక్కడెక్కడ స్క్రూస్ వేస్తే మొత్తం ఫిక్స్ అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ ఓలా ఒక ఫ్లోర్ మ్యాట్. మొత్తానికి అయితే నేనైతే అన్బాక్స్ చేశాను, ఎలా ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో కూడా చూపించాను. ఇది ఈరోజు వీడియో అయితే. ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఓలా రివ్యూ కూడా చేయలేదు. ఎందుకు రివ్యూ చేయలేదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 8,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇంకొక 2,000 తిరిగిన తర్వాత అయితే నేను దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం. దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంత బాగుంది, ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోస్ తీసుకోవచ్చు. సైనింగ్ అప్.